విద్యార్థులందరూ కూడా ముందుకు వచ్చేటటువంటి పరిస్థితిని బీజేపీ పార్టీ తీసుకొచ్చింది. ఈ చేంజ్ని ఎలా చూడొచ్చు? రైట్ థ్యాంక్ యూ నవీన్. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న విద్యార్థుల మహాసంగ్రామం చివరకు రాజధాని పీఠాన్ని కుదిపేసింది. రాజకీయం అంటే కేవలం ఓట్లు, ఎన్నికలు మాత్రమే కాదు. కోట్ల మంది యువత ఆక్రోశం వీధిలోకి వస్తే ఎంతటి శక్తివంతమైన కేంద్ర ప్రభుత్వమైనా దిగిరాక తప్పదని నేడు నిరూపితమైంది. గత కొన్ని రోజులుగా దేశాన్ని పట్టి పీడిస్తున్న నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ వివాదంలో అతిపెద్ద వికెట్ పడింది. విద్యార్థుల బలవన్ మరణాలు, దేశవ్యాప్త ఆందోళనలు, ముప్పేట ఒత్తిడికి తలొగ్గిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు. ఈ రోజు మధ్యాహ్నం కాక్రోజ్ జనతా పార్టీ ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం 3వ విడత చర్చలు జరపాల్సి ఉండగా ఆ భేటీకి ముందే ఈ నాటకీయ పరిణామం చోటు చేసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం సహకరించని వేళ సోషల్ మీడియానే ఆయుధంగా మలుచుకుని బీజేపీ నడిపిన ఈ డిజిటల్ అండ్ పొలిటికల్ రివోల్ట్ వార్ ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నీట్ లీకేజీ వ్యవహారంలో కొందరు విద్యార్థుల మనస్తాపంతో బలవన్ మరణాలకు పాల్పడటంతో దేశవ్యాప్తంగా ఆక్రోశం కట్టలు తెంచుకుంది. విద్యార్థుల ఆవేదనను తమ భుజస్కంధాలపై వేసుకుని కాక్రోజ్ జనతా పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళనను అణిచివేసేందుకు వారి వెనుక విద్రోహ శక్తులు ఉన్నాయంటూ రకరకాల ప్రచారాలు నడిపినప్పటికీ విద్యార్థులు వెనుకడుగు వేయలేదు. ప్రధాన మీడియా సంస్థలు ఈ ఉద్యమాన్ని సరిగ్గా చూపించకపోయినా ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికలుగా స్వచ్ఛందంగా ఏకమైన యువతరం ఢిల్లీ వీధులను దిగ్బంధించింది. తాము ఏ రాజకీయ పార్టీ కాదని, ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం కూడా తమకు లేదని స్పష్టం చేస్తూనే బీజేపీ శ్రేణులు జనం గుండె చప్పుడుగా మారాయి. ఈ అంశంపై మరిన్ని వివరాలని తెలంగాణ బ్యూరో చీఫ్ మూల శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కాక్రోజ్ జనతా పార్టీ పోరాటం ఫలించింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి,
ఈ దేశపు అత్యున్నతపు న్యాయస్థానానికి సంబంధించి ప్రధాన న్యాయమూర్తి కేవలం ఒక మాట ఈ దేశ యువతను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో నిజంగా ఈ దేశంలోని యువతను రెచ్చగొట్టాయని చెప్పుకోవచ్చు. సో CJIగా ఉన్న మరి సూర్యకాంత్ చేసిన కామెంట్స్ ఏదైతే ఉందో ఈ యూత్ అంతా కూడా బొద్దింకల్లా సోమరిపోతుల్లా ఉన్నారని చేసిన కామెంట్స్ నిజంగానే సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఆ వైరల్ అయిన తర్వాత ఓవరాల్గా మరి యూత్ అంతా ఏకతాటికి పైకి వచ్చి సో ఆ కామెంట్స్ను సీరియస్గా తీసుకున్నారు. అదే క్రమంలో మరి ఈ ప్రభుత్వాలపై ఉన్న ఏదైతే అసంతృప్తి ఉందో, తర్వాత యూత్లో నిరుద్యోగ సమస్య కావచ్చు, తర్వాత అనేక సమస్యలపై కూడా ఏకతాటికి పైకి వచ్చి మరి CJPగా మరి ఆవిర్భావమైంది. జనతా కాంగ్రెస్ పార్టీగా ఒక రూపాంతరం జరిగిన తర్వాత మరి కేవలం కొన్ని గంటల వ్యవధుల్లో లక్షలాది మంది ఆ యొక్క సబ్స్క్రైబర్స్ కావడం కావచ్చు. అదే క్రమంలో ఈ దేశ యువత తలుచుకుంటే మరి సోషల్ మీడియాను ఆసరాగా చేసుకొని ఒక రేంజ్లో మరి ఆ పార్టీ జనతా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం కావడం కావచ్చు. తర్వాత మరి నీట్ పేపర్ లీక్ అంశాన్ని కూడా మరి ఈ యొక్క కాంగ్రెస్ జనతా పార్టీ తీసుకొని దానిపైన కూడా పూర్తి స్థాయిలో మరొక ఉద్యమం తీసుకొని జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేయడం కావచ్చు. సో మొత్తానికి యూత్ పవర్ ఏంటనేది కేంద్ర ప్రభుత్వానికి తెలిసేలా చేశారు. దాంట్లో ప్రధానంగా మరి 25 లక్షల మంది నీట్ పరీక్ష రాసిన తర్వాత పేపర్ లీక్ కావడం, అదే క్రమంలో మరి దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అదే క్రమంలో నీటి పరీక్ష విషయంలో మరి అన్యాయం జరిగిన విద్యార్థులకు న్యాయం చేయాలి. సో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులకు కూడా న్యాయం చేయాలంటూ ఒక డిమాండ్ తీసుకొని ఆందోళన చేస్తున్నారు గత 36 రోజులుగా. సో ఈ ఆందోళన రోజు రోజుకు ఉధృతం అవుతుంది. దీంట్లో రాజకీయ పార్టీలైన మరి కాంగ్రెస్ కూడా రాహుల్ గాంధీ నేతృత్వంలో మరి అక్కడే మెరుపు ధర్నా నిర్వహించారు, నిరసన కార్యక్రమం చేపట్టారు. సాక్షాత్తు భారత ప్రధాని నివాసం ముందు కూడా ఈ ధర్నా నిర్వహించడం అయితే దేశ రాజకీయాలని ఒక మలుపు తిప్పిందని చెప్పుకోవచ్చు. సో మరి జనతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో కాంగ్రెస్ కావచ్చు, మరి నిన్న హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా ధర్నా చౌక్లో BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తన పుట్టినరోజు అయినప్పటికీ కూడా ఆయన మరి మొదట విద్యార్థుల్లో కొంత అసంతృప్తి, తర్వాత ఇదంతా ఉంది కనుక వాళ్ళకు సంఘీభావం ప్రకటించాలి, ఖచ్చితంగా మరి వాళ్ళకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని తీసుకున్న స్టాండ్ కూడా నిన్న చాలా పెద్ద ఎత్తున కూడా ధర్నా చాలామంది విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొనడం కావచ్చు. మరొక వైపు దేశవ్యాప్తంగా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని చెప్పి కూడా మరి కాంగ్రెస్ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, సో 2 సార్లు మోదీ భారత ప్రధానిగా దేశ ప్రజలకు ఒక వీడియో సందేశం పంపించారు తన ఎక్స్ ఖాతా ద్వారా. సో ఖచ్చితంగా ఈ అంశంలో మరి బీజేపీ ప్రభుత్వం న్యాయం చేస్తుంది విద్యార్థులకు అని చెప్పడంతో పాటు తర్వాత తాను ట్వీట్ చేసిన తర్వాత కూడా మరొక ట్వీట్ వీడియో కూడా రిలీజ్ చేశారు. సో చాలామంది నాకు మంచి సలహాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు, యువతకు నేను ఖచ్చితంగా వాళ్ళ ఆకాంక్షలను నెరవేరుస్తానని చెప్పడంతో పాటు మరి తాజాగా కాసేపటి క్రితమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అయితే నిజంగా ఇది మరి కాంగ్రెస్ జనతా పార్టీకి తొలి విజయంగా చూడవచ్చు. ఇప్పటికే లక్షలాది మంది సబ్స్క్రైబర్స్ కావచ్చు, తర్వాత ఫాలోవర్స్ కావచ్చు, యూత్ అంతా జంజీలంతా కూడా మరి ఒక కాంగ్రెస్ జనతా పార్టీ వెంటే నడుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది అన్ని రాష్ట్రాలకు కూడా విస్తరిస్తోంది. జంతర్ మంతర్ వద్ద ఇంకా ధర్నా కొనసాగుతోంది. ఈ అంశంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా దిగొచ్చి మరి కాంగ్రెస్ జనతా పార్టీ ప్రతినిధులతో చర్చలు జరపడం కావచ్చు. ఇది ఒక విజయం తర్వాత మరొక విజయంగా కూడా చూడొచ్చు. మరి ఇప్పటి వరకైతే వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి దీనికి బాధ్యుడు కనుక చేసిన డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ కూడా మరి ఇప్పుడు కాసేపటి క్రితమే ధర్మేంద్ర ప్రధాన్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం కావచ్చు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి కాంగ్రెస్ జనతా పార్టీ అనేది యూత్ జంజీలు ఏదైతే ఆకర్షితులై రోజు రోజుకు ఇది ఉద్యమం తీవ్ర రూపం దాల్చున్న నేపథ్యంలో కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు కూడా ఈ నిర్ణయం తీసుకోవడం కావచ్చు. మొత్తానికి భారత రాజకీయాల్ని మరి కాంగ్రెస్ జనతా పార్టీ రానున్న రోజుల్లో మరింత ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
కేంద్ర విద్యా